నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాకేష్ మాస్టర్ మరణం మనందరికీ తెలిసిన విషయమే. ఆయన బ్రతుకున్నప్పుడు అవమానాలే, చనిపోయిన తర్వాత కూడా అవమానాలే. ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. హలో సార్. ఏంటి ఈయన పరిస్థితి? చనిపోయిన తర్వాత కూడా ఇన్ని అవమానాలా? అంటే అసలు చాలా బాధాకరం. యాక్చువల్గా అంటే ఎంతటి వారైనా చనిపోయిన తర్వాత వాళ్ళ తప్పులు క్షమించడం, లేదా కొంచెం ఆత్మలోకం చేసుకొని సంజాయి చేసుకొని ఏదో ఒకటి చేసుకొని 4 మెట్లు దిగి చనిపోయిన తర్వాత పరామర్శించడం, లేదా ఏదన్నా కూడా కోపాన్ని తగ్గించుకోవడం, కలిసిపోవడం, అంత చేయాల్సినటువంటి విధానాన్ని కూడా కాకుండా రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత మనం ఇక్కడ శేఖర్ మాస్టర్ని మనం అభినందించవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా చాలాసార్లు శేఖర్ మాస్టర్ గురించి ఆయన చెప్పడం, నా శవాన్ని తాకూడదు అన్న కూడా తన గురుభక్తి భావనతోటి వచ్చాడు, శ్రద్ధాంజలి కట్టించాడు. సరే, అదొక విషయం. కానీ ఇక తను సినిమా పరిశ్రమలో ఉండి పెద్ద పెద్ద సినిమాలకు చేసి చాలా సంవత్సరాలుగా ఇప్పుడు తాను డ్యాన్స్ కంపోజ్ చేస్తే సూపర్ హిట్స్ సినిమాలు అయినటువంటి మెగా కానీ, మెగా ఫ్యామిలీ కానీ, సరే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా సరే తను ఏ సినిమా చేసినా కూడా డ్యాన్స్లో తన ముద్ర దాన్ని నిలబెట్టుకున్నాడు, సూపర్ హిట్ అయ్యారు. సరే, ఆయన వ్యక్తిగతంగా ఎందుకో విభేదిస్తూనే చాలాసార్లు మెగా ఫ్యామిలీని ఆయన చిరంజీవి గారు కానీ ఇతరులను ఏదో విమర్శించాడు. అంత మాత్రాన్ని ఆయన దూరం పెట్టడం, లేదా డ్యాన్స్ యూనియన్ కూడా, కొరియోగ్రాఫ్ యూనియన్ వాళ్ళు కూడా గతంలో ఇతనేటువంటి ప్రవర్తన వల్ల సరే దాన్ని బర్తరఫ్ చేశారు. ఇందులోనే కాదు, మొత్తం నాన్ కార్పొరేషన్ పెట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్స్, ఆర్టిస్ట్ కౌన్సిల్ 24 క్రాఫ్ట్స్లో కంప్లైంట్ ఇచ్చేసరికి ఆయనకు సినిమాలు ఇవ్వద్దన్నారు అందరూ. అప్పుడు ఏదో చేశారు. చనిపోయిన తర్వాత అంత పెద్ద మనిషిని కనీసం శ్రద్ధాంజలి కట్టించడం. జనరల్గా ఎవరైనా సినిమా సెలబ్రిటీ స్థాయి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఫిల్మ్ ఛాంబర్కి కానీ అక్కడ తీసుకెళ్ళి పార్థివ శరీరాన్ని పెట్టి శ్రద్ధాంజలి కట్టించడం, నివాళులు అర్పించడం, 4 ముక్కలు మాట్లాడడం, ఇవేవి చేయకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే చనిపోయిన తర్వాత కూడా బహిష్కరిస్తారా? తప్పు కదా అది. సినీ పెద్దలు మరోసారి ఆలోచించారు. అండ్ ఇంకొకటి, సినిమా పరిశ్రమ పక్కన పెట్టేస్తే అందరు ఈయన దూరం పెట్టినా కూడా ఈయన కరోనా టైంలో ఎస్ఆర్కే అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. దాంట్లో కరోనా టైంలో నేను అందరికి హెల్ప్ చేశాను అంటే 50 లక్షల డబ్బులు వచ్చాయి. అవును, అందరికీ పంచాడు. బోరబండలు అందరికీ పంచాడు. బోరబండలు తను కరోనాకు భయపడకుండా వెళ్ళి సేవ చేస్తూ యూట్యూబ్ ద్వారా కొన్ని సరే వీడియో వ్యూస్ తర్వాత కొంత సంపాదించి ఉండవచ్చు, విరాళ ద్వారా ఉండొచ్చు. కానీ ఆ ఇనిషియేటివ్ తీసుకుంటే ఎవరు ఆ కరోనా పీరియడ్లో? సో అంటే ఆకలి బాధ తెలిసి, అంటే అతను ఏదైనా విమర్శించుండవచ్చు. సినిమా పెద్దలు కొంతమంది చేశారు. తర్వాత సరే అతను అందరు అంటే ఒక పెద్ద సెలబ్రిటీలు చేయని ఇండివిజువల్గా తను చేసినప్పుడు, పైగా ఏమీ లేని టైంలో అడుక్కొని సహాయం చేశాడు. అట్లాంటి వ్యక్తికి కనీసం ఆ మానవతా దృక్పథం కూడా లేకుండా ఆయన ఏదో చేయరాని నేరం చేసినట్టు యూనియన్ ఏం చేశాడు? పాపం విమర్శించుండవచ్చు. సిద్ధాంతపరంగా అందరూ విమర్శిస్తారు. ఇప్పుడు అందరూ మనం చూసాం మా ఎన్నికలప్పుడు. కాదండి, ఒక స్కూల్ టీచర్ తిడితే 50 ఏళ్ళ తర్వాత కూడా ఏరా ఇలా రా అంటే ఫీల్ అవ్వరు. మాస్టర్ ఒక మాట అంటే ఏమైంది? ముఖ్యంగా సినీ పెద్దలతో పాటు డ్యాన్స్ యూనియన్, కొరియోగ్రాఫ్ యూనియన్ కూడా వాళ్ళు తనని గౌరవించకపోవడం అనేది చాలా అవమానం. అంటే ఏంటి, హీరోలను బాబు 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 అనాలా? ఈ డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్ల కంటే వాళ్ళకి అవసరం డాన్స్ మీద ఏం అవసరం? ఆయన డబ్బులు తీసుకుంటున్నా, నేర్పిస్తున్నాడు, ఒకసారి అంతే కదా. ఏదైనా విమర్శించుండవచ్చు. బాబు ఈ స్టెప్ అయ్యండి బాబు అని కాలు పట్టుకున్నాడు కదా. యూనియన్ రూల్స్ కూడా వ్యతిరేకించుండవచ్చు. యూనియన్ రూల్స్ కాదండి, వీళ్ళకు ఏంటంటే పెద్ద హీరో సినిమా వస్తే వీళ్ళకి ఏదో పెద్ద అదృష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎన్ని టేకులు తీసుకున్నా సరే ఇట్లాగే చేయించుకుంటారు. సినిమా చరిత్రలో మనం సావిత్రి గారి చూస్తున్నాం. ఈయనకి కోపం వచ్చింది, మనిషివా గాడిది సరిగ్గా చేయలేవా అంటాడు. మరి ఎందుకని వస్తుంది ఫ్రస్ట్రేషన్? నేను ఎవరి కొడుకునో తెలుసా, నువ్వు నన్నే అంటావా, ఉండు నిన్ను బ్యాన్ చేపిస్తా, నీకు సినిమాలు రాకుండా చేస్తా. ఎవరిని ఎవరు ఆపలేరు. ఎంత ఎదిగినా కూడా క్రమశిక్షణ లేనప్పుడు ఎంతమంది ఎలా జీవితాలు రోడ్డు మీద ఫాలో అయినా మనం అందరం చూసినాయి. ఎంతోమంది స్టార్గా అంటే బెంజి కార్లు వచ్చిన తర్వాత గంజి కూడా కత్తిరేని ప్రొడ్యూసర్ని, హీరోలని, అందరు కొరియోగ్రాఫర్లు బాబు అనుకుంటూ వాళ్ళు ఎన్ని టేకులు తీసుకున్నా భరిస్తూ పేమెంట్లు తీసుకుంటే, ఈయన నాకు డ్యాన్స్ సరిగా రాకపోతే నువ్వు దొబ్బే అనే రేంజ్లో మాట్లాడేసరికి మనకి ఎంఎస్ నారాయణ ఒక సినిమాలో ప్యారడీ చేసి చూపించాడు హీరోలకు బాబుది ఎలాంటివి ఉంటాయని. సో అట్లా ఏదన్నా కూడా కొరియోగ్రాఫ్ యూనియన్ అయినా కాస్త ముందుండి ఇనిషియేటివ్గా ఉండి రాకేష్ మాస్టర్ కొంచెం నివాళులు అర్పించి యూనియనే ఆ యూనియన్ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు పాపం ఆయన దగ్గర ఉండి పిల్లర్. పైగా ఇప్పుడున్న జనరేషన్లో చాలా వరకు ఈయన శిష్యులు వాళ్ళంటి వాళ్ళు ఉన్నారు. అంటే మనవరు లాంటి స్టేజ్లో ఉన్న అంత గురుస్థానంలో ఉన్న వ్యక్తికి ఈ విధంగా చనిపోయిన తర్వాత అవమానించడం అనేది చాలా బాధాకరం. అండ్ ఇంకొకటి, మొన్న చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడే మొత్తం అందరు వెళ్ళారు.
అందరు వెళ్ళి రాకేష్ మాస్టర్ ఇనిషియేట్ తీసుకుని అదే నాకు ఒక్క ఫోన్ చేసి ఉంటే రారా నా కొడగా నా దగ్గర పెట్టుకున్నాను అంటాడు. సరే అన్న ధైర్యం ఇచ్చాడు కదా, అంటే ఆ స్ఫూర్తితో ఇంకా రేపు పొద్దున ఇంకెవరైనా కూడా రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్తే అలాంటి ఆయన మాట అన్నందుకు చైతన్య మాస్టర్ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా రాకేష్ దగ్గర రాలే ఈరోజు. అయ్యో చాలా బాగా ఇది చూసారా? ఇంకా కొంతమంది వచ్చారు, వచ్చేవాళ్ళు ఎలాగో వచ్చారులేండి. అంటే లాస్ట్ స్టేజ్లో ఆయన ఏదైతే సోషల్ మీడియాలో చివరి స్థాయిలో ఈ డాన్సర్ కొరియోగ్రాఫర్ కన్నా తనకు ఈ టిక్ టాక్ అదే వాళ్ళే సోషల్ మీడియా వాళ్ళు వచ్చారండి, వచ్చారు. ఎంత కుటుంబ సభ్యుల ఏదైతే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండే వాళ్ళని అంతా కూడా రీసెంట్గా విజయనగరంలో ఆయన క్యాంప్ చేయడం కానీ అంత ముందు కానీ చాలాసార్లు కొన్ని ప్రోగ్రామ్ చేయడం. సో వాళ్ళంతా కూడా కలిసి కట్టుకుంటే మా సారు మా మాస్టర్ చనిపోయాడు నిన్నగాక మనం మాట్లాడామని అంత ఆత్మీయంగా చూపిస్తూ వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నారు. వాళ్ళకున్న కనీసం ఇంకితం కూడా ఈ సినిమా డాన్సర్లు కానీ సినిమా సెలబ్రిటీలకు కూడా బాధాకరం. ఇంకొకటి ఎవరైనా ఏదైనా అంటే కులం పేరుతో వెంటనే ఆ కులస్తులందరూ వీళ్ళ వెనకాల వస్తారు. మన కరాట కళ్యాణి వెనకాల వాళ్ళు వచ్చినట్టు, యాదవ సంఘం వచ్చినట్టు, అప్పట్లో మోహన్ బాబు గారి హెయిర్ డ్రెస్సర్ గొడవల్లో నాయి బ్రాహ్మణులు వచ్చినట్టు, ఇప్పుడు ఈయన రెడ్డి కులానికి చెందిన ఆయన. మరి ఈ కుల పెద్దలు కూడా ఏం చేశారంటే వీళ్ళెందుకు ఇనిషియేట్ తీసుకోలేదు? రాకేష్ మాస్టర్ ఎప్పుడు కూడా నేను రెడ్డి అని చెప్పుకోవడానికి ముందుకు రాలేదు కదా. అయ్యో అయితే రాకపోతే నీ పేరు వాడాలి, నీకు ప్రమోషన్ చేయలేదు, ఈయన వాడుకోలేదు, వాళ్ళు ప్రమోషన్ చేయనియలేదు. సో ఆటోమేటిక్గా వీళ్ళు క్రెడిట్ తీసుకుంటలేదు. బాగా చాలా మంది కూడా తెలియదు ఆయన క్యాస్ట్ ఇప్పటికి కూడా. కొంతమందికి మాత్రం తెలుసు రాకేష్ మాస్టర్ ఫలానా వాడని. అంటే బయట ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే బయట వాళ్ళు చాలా మంది ఏంటంటే ఆయన దళితుడు అని రాస్తున్నారు. సో కాదు, ఆయన రెడ్డి కులానికి చెందిన వాళ్ళే, బట్ వీళ్ళే పట్టించుకోవట్లేదని. ఇతను వాస్తవంగా ఆయన కొంచెం మనం చూస్తుండే విశాల భావాలు, ఆ దృక్పథం, కులం మతం లేకుండా కొన్ని విలువలతో కట్టుబడిన వ్యక్తి కాబట్టి ఆయన కులం గురించి ముందు కాడు వాడుకోవాలని అనుకోవాలి మొదటి నుంచి కూడా. సో కులాన్ని ఎప్పుడు వ్యక్తీకరించలేదు, ఆ కులం గురించి కూడా ఎప్పుడు కూడా కామెంట్ చేయలేదు, నాకు పలానా కులం అని కానీ పలానా కులం కాదని కానీ. సో అందుకని ఇప్పుడు తన సామాజిక వర్గం క్రియేట్ చేసుకుంటలేదు. సరే ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఇంకా రేపు చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే మన దగ్గరకు వస్తే మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళని మనం బయటికి గంటేస్తాం. రాకేష్ మాస్టర్ ఏం చేసేవాళ్ళు అంటే ఆయన బయటికి వెళ్ళిపోయేవాడు. ఆ ఇల్లు ఆయనదే, ఆ వాకిల్ ఆయనదే, ఆ ప్రాపర్టీ ఆయనదే, అన్ని ఆయనవే. కుటుంబం నుంచి అలాగే పెద్దిల్లైనా చిన్నిల్లైనా అద్దిల్లైనా ఎవరు వచ్చి ఆయన ఇబ్బంది పెట్టినా ఇబ్బంది గురించి ఆయన బయటికి వెళ్ళేవాడు తప్ప వీళ్ళని బయటికి తరమని. 2 బిస్తర్లు, ఆ 2 బాటిల్ తీసుకొని బయటికి వెళ్ళేవాడే కానీ ఆ ఇంటి మీద కానీ వీటి మీద ఇంకా ఆయన జంతువులను కుక్కను కూడా ఏదో పెంచేవాడు, చాలా బాగా చూసుకుంటాడు నీటి కూడా. సో వచ్చిన వాళ్ళు ఎవరికి వచ్చినా కూడా వండుకొని తినండి, వండి వెళ్ళండి, తిని నాకు ఇంత పెట్టండి, లేదా మీరు వండుకొని తినండి అంటాడు. సో వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవడం కానీ గురువు గారు అని తన దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆశ్రయించి ఎవరు వెళ్ళినా కూడా తను అన్నం పెడతాడు, అవసరమైతే తను ఏదో పని చేయించుకోడు. పని అంటే ఇట్లా బయటికి వెళ్ళి ఏమైనా సామాన్ తెచ్చుకోడు లేదా స్టఫ్ లాంటివి తెప్పించుకోవడం చేసుకుంటూ ఆయన ఆశ్రమంలో ఉంటూ ఆయన ఇంటి దగ్గర ఉంటూ ఇండస్ట్రీలో పనులు నేర్చుకునే వాళ్ళు, పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆయన ఏదేమైనప్పటికీ సార్ ఈయన మరణం మాత్రం మళ్ళీ మనకు తెలియజేస్తుంది ఇండస్ట్రీలో పేద కళాకారులు ఈయన పేదోడని కాదు, ఈయన రాజుయే, కాకపోతే పేదగా మార్చారు ఇండస్ట్రీని. ఆ టైప్ డబ్బు లేకపోతే వివక్షకి గురి చేవుతారు అనేది రాకేష్ మాస్టర్ పెద్ద ఎగ్జాంపుల్. దాంతో పాటు భజన చేసేటోళ్ళకి ఫ్యూచర్ ఉంది, భజన చేసేటోళ్ళు, కాపు కాస్టోళ్ళు, కమ్మ కాస్టోళ్ళు, ఎదురు తిరిగే వాళ్ళకు ఉండదు. సో ఎప్పటికే భజన చేయాలి. నువ్వు ఎట్లా కాళ్ళు తిరిగినా సరే నేను అడ్జస్ట్ అవ్వాలి, లేదా నీతో 10 రోజులైనా నేను చేయించుకోవాలి తప్పితే ఎరా నీకు చేత కదా అని అనకూడదు. మాస్టర్ నువ్వే దేవుడివి, నువ్వే అసలు నువ్వు మామూలుడి కాదు, మామూలుగా చేయాలి, నువ్వు నాకు అవకాశం ఇవ్వడమే నా జన్మధన్యమని ఫీల్ అవ్వాలి. బద్దలు అయ్యేది నేను మీ జీవితకాలం ఫ్యాన్స్ని. ప్రభాస్ రామ్ లాంటి వాళ్ళు నేర్చుకున్నారండి డాన్స్. ఇప్పుడు రామ్ ఎంత బాగా వేస్తాడు డాన్స్, పాత వీడియోలు అన్ని కూడా బయటకు. దేవదాస్ ఎంత బాగా వేస్తాడు డాన్స్, చాలా బాగా ఈజీ స్టెప్స్ ఉంటాయి. సో ఈ విధంగా పాపం రాకేష్ మాస్టర్ చివరి అంకం ఇలా ముగియడం కొంచెం బాధే. ఎనీవే థ్యాంక్ యూ సార్.